ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. నిన్న నేను డే టైం ఫ్రేమ్లో ఈ రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తుంది, మూమెంట్ పైకి ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పిన కదా. మీరు ఇక్కడ చూడొచ్చు, క్యాండిల్ అయితే మంచి దీన్ని క్రాస్ అయ్యి మంచి క్లోజ్ అయింది. నేను అనుకున్న హోల్డ్ చేద్దాం, ఇంకా ఇది గ్యాప్ అప్ వేసే ఛాన్స్ ఉంటుంది, హోల్డ్ చేద్దాం అనుకున్నా. బట్ మళ్ళీ నైట్కి నైట్ ఏమైనా న్యూస్ వస్తే మళ్ళీ కింద పడిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను అక్కడ ఎగ్జిట్ అయిపోయినా. బట్ హోల్డ్ చేసి ఉండాల్సింది. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి. ఇంకా 1 month టైం ఫ్రేమ్లో నేను చూడండి క్యాండిల్ ఎంత బాగుందో. ఫుల్ బుల్లిష్ క్యాండిల్ ఇది. ఓకే, స్టార్ట్ అయింది మార్కెట్. ఓకే, నిన్న నేను పెట్టిన ప్రీమియం మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రీమియం ఇక్కడ ఇదే 350 ప్రీమియం. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్లో నేను పెట్టా కదా. 64 points వస్తుండే. నేను ఒకవేళ దీన్ని ఇట్లనే హోల్డ్ చేసి ఉంటే నేను కొంచెం ధైర్యం చేసి హోల్డ్ చేసి ఉండాల్సింది. సేమ్ స్టాప్లెస్ దీనికే పెట్టేసి ఇట్లా హోల్డ్ చేసి ఉండాల్సింది నేను. ఓకే, 1 day టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఫస్ట్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ డ్రా చేసుకుందాం. మార్కెట్ అయితే ఈ క్లోజింగ్కి 67 points గ్యాప్ అప్ వేసారు. ఓకే, 5 minutes చెక్ చేద్దాం ఒకసారి. 10 minutes, 15 minutes, 1 hour, 4 hours. మనకి నిన్న 1 monthలో ఒక ట్రెండ్ లైన్ వచ్చిందని చెప్పిన కదా. ఆ ట్రెండ్ లైన్ కూడా క్రాస్ చేసింది. మీరు చూడొచ్చు, ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఈ జోన్ని క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి 57 points ఉంది. ఇది 1 hour టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ తీసుకున్న నేను 25,550 కాల్లో నేను తీసుకున్నా. 134.05 ప్రీమియం దగ్గర నేను బై చేసిన. ఓకే, ఆల్మోస్ట్ పీక్లో పైన ఉన్నప్పుడు తీసుకున్నా. అంటే యాక్చువల్గా నేను లేకుండే, అందుకనే నేను మార్నింగ్ మూమెంట్ క్యాప్చర్ చేయలేకపోయినా. అందుకని ఇక్కడ ప్రతిసారి మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ 20 దగ్గర నుండి సపోర్ట్ తీసుకొని వెళ్తుంది కదా. అందుకని అక్కడ ఒక చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్ వస్తే అక్కడ నేను ట్రై చేసిన. చూడాలి ఇంకా ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ వస్తుందా అని చెప్పేసి. ఇక్కడ తీసుకోవాలి. 6 points మూమెంట్ వెళ్ళింది అప్ సైడ్. ప్రతిసారి పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వచ్చి 20 దగ్గర నుండి సపోర్ట్ తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి అక్కడ ట్రై చేసిన. కొన్ని పాయింట్స్ అన్న క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి. ఎంత మంచి బుల్లిష్ ట్రెండ్ ఉంది ఈరోజు కంప్లీట్గా. నేను రెగ్యులర్గా తీసుకునే పాయింట్ ప్రకారమే తీసుకున్నా, కాకపోతే కొంచెం హైలో తీసుకున్నా. ఆల్రెడీ మూమెంట్ అంతా అయిపోయింది, పైన ఉంది, పీక్లో ఉంది. ఒకవేళ నేను ఉంటే కింద నుండే క్యాప్చర్ చేసేదాన్ని.
క్యాండిల్ అయితే మంచినే మూవ్ అవుతుంది. ఓకే, 900 ప్రాఫిట్లో ఉంది. ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,640 వరకు ఉంది. బట్ అక్కడ నుండి ఎక్కడి నుండి అయినా రిజెక్షన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ పీక్లో ఉంది. నేనైతే కొన్ని పాయింట్స్ బుక్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేస్తా. ఎందుకంటే నేను పెట్టడమే చాలా పీక్లో పెట్టిన. ఓకే, 1100. మంచి ట్రెండింగ్లో ఉంది ఈరోజు. ఓకే, నేను స్కాల్పర్ మోడ్ అయితే ఆన్లో పెట్టేస్తున్నా. ఓకే, 1500 దగ్గర నేను బుక్ చేసేసుకున్నా. ఓకే, ఇక్కడ నేను అసలు నిన్న మొత్తం నాది నా వ్యూ అప్ సైడే ఉంది, స్ట్రాంగ్గా అప్ సైడ్ అని ఎందుకు చెప్పాను అని అంటే, నేను రెగ్యులర్గా 2 minutes టైం ఫ్రేమ్ ప్రకారం 20 దగ్గర ఒక చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్ వస్తే దాన్ని క్రాస్ చేస్తున్న గ్రీన్ క్యాండిల్లో తీసుకుంటా అప్ ట్రెండ్ అయితే. ఓకే, అంటే డైరెక్ట్గా ప్రతి క్యాండిల్ ఎంట్రీ, ఎలిమినేటింగ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవడం లాంటిది కాదు. అక్కడ మనం ఓఐ డేటా ఇంకా వాల్యూమ్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి. ఓకే, అట్లా రెగ్యులర్గా అవన్నీ చెక్ చేసుకొని తీసుకుంటాను నేను. అయితే నిన్న అప్ ట్రెండ్ అని స్ట్రాంగ్గా ఎందుకు అనుకున్నా అంటే, నిన్న ఈ 20 దగ్గర నుండి ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ని క్రాస్ చేస్తూ క్యాండిల్ క్లోజ్ అయింది, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. మీకు చూపిస్తా చూడండి. అయితే నిన్న ఇక్కడ ఇది క్రాస్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు దాన్ని అట్లనే కంటిన్యూ చేద్దాం అనుకున్నా, క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నా నెక్స్ట్ డేకి. అది హోల్డీ చేద్దాం అనుకున్నా. బట్ అక్కడ నాకు హోల్డీ చేయాలంటే భయం అనిపించింది. లేదంటే నేను ఇక్కడ నిన్న హోల్డీ చేసి ఉంటే మీరు చూడొచ్చు ఈ క్యాండిల్ ఎన్ని పాయింట్స్ వచ్చిందో చూడండి. 256 పాయింట్స్ ఇచ్చింది. అంటే నేను నిన్న ఇక్కడ ఈ పాయింట్లోనే నేను ఎంట్రీ తీసుకున్నా. ఒకవేళ క్యాప్చర్ చేసి ఉంటే, హోల్డీ చేసి ఉంటే 300 పాయింట్స్ క్యాప్చర్ చేసి, అంటే ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయకపోయినా ఒక 100 పాయింట్స్ అయినా క్యాప్చర్ చేసేదాన్ని దీంట్లో. అంటే 7,000 అలా 7,000 చేంజ్ వస్తుండే. కొంచెం ధైర్యం చేసి ఉండాల్సింది, నేను మంచి పాయింట్స్ నేను క్యాప్చర్ చేసేదాన్ని. అయితే ప్రతిసారి ఇలా వస్తుందా అంటే ఇలా వస్తుందని రూల్ ఏం లేదు. జస్ట్ నా వ్యూ ప్రకారం నేను చెప్తున్నా అంతే. ఇక్కడ నుండి ఇది 1:2 వరకైనా వెళ్ళొచ్చు, లేదంటే 1:1 నుండి మళ్ళీ కిందికి వచ్చి స్టాప్ లాస్ అయినా హిట్ చేయొచ్చు. అది ఎట్లయినా జరగచ్చు. బట్ నా వ్యూ ప్రకారం నేనైతే అప్ ట్రెండే ఉంటుందని నిన్న నుండి అనుకున్నా. చూడండి మీరు, ఆల్మోస్ట్ ఈరోజు 250 పాయింట్స్ ఇచ్చింది ఈ క్యాండిల్. అయితే మీకు ఇక్కడ 1 month టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి చూపిస్తా చూడండి. అయితే ఇక్కడ మీకు కరెక్ట్గా చూస్తే ఒక ట్రెండ్ లైన్ వచ్చింది 1 month టైం ఫ్రేమ్లో. నేను మార్నింగ్ చెప్పేటప్పుడు ఇక్కడ ట్రెండ్ లైన్ క్రాస్ చేస్తుంది అని చెప్పినా కదా, సేమ్ 1 month టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ క్రాస్ చేసింది. మీరు కరెక్ట్గా ఇది అబ్జర్వ్ చేస్తే కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్లో ఉంది చూడండి, కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్లో ఉంది. ఓకే, అదొక కన్ఫర్మేషన్ నాకు. 1 day టైం ఫ్రేమ్లో 20 దగ్గర నుండి మంచిగా రెడ్ క్యాండిల్ని గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ చేసింది. అవన్నీ చూసిన తర్వాత నాకు అప్ సైడే ఉంటుందని నేను ఫిక్స్ అయినా. బట్ నాకు మార్నింగ్ కొంచెం వర్క్ ఉండి నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఎంత మంచి మూమెంట్ని మిస్ అయ్యానో నేను ఇక్కడ ఈ ప్లేస్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అని అంటే, ఆల్రెడీ మూమెంట్ అంతా అయిపోయింది, కానీ ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇది మార్కెట్ పైకి వెళ్తుంది, మళ్ళీ 20 దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకొని రెడ్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తూ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అట్లా ఫార్మేషన్ పైకి వెళ్తూ ఉంది. స్టెప్ బై స్టెప్ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవడానికి ఈజీగా ఇలా ఉంది అనమాట. అయితే నేను ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత 20 దగ్గర సపోర్ట్ తీసుకునేటప్పుడు నేను ఇక్కడ ఈ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తుంటుంటే నేను ట్రేడ్ తీసుకున్నా. బట్ అది ఎంతవరకు పోతుందో తెలియదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది చాలా దూరం పోయింది, చాలా పైకి వెళ్ళింది. ఎన్ని పాయింట్స్ పోతుంది అని తెలియదు నాకు. అందుకనే నేను మధ్యలోనే ఎగ్జిట్ అయిపోయినా. కొన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుంది, ఇప్పుడు టాప్లో ఉంది, ప్రీవియస్ ఉన్న హై దగ్గర ఉంది. బట్ ఇక్కడ ప్రీమియం లేదు చూడండి. నేను ఇక్కడ ఈ పాయింట్లో నేను ఎగ్జిట్ అయిపోయినా. 154 ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఎగ్జిట్ అయిపోయినా. ప్రీమియం అయితే కొంచెం స్లోనే ఉందని చెప్పాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 అవుతుంది.
3కి మూమెంట్ ఎట్ సైడ్ ఉంటుందో తెలియదు. ఇంకా ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అస్సలు హైలైట్ తీసుండొచ్చు అందరూ, ప్రాఫిట్ అయితే ఈరోజు. ఓకే, నెక్స్ట్ బీటీసీ చెక్ చేద్దాం. సేమ్ ప్రజెంట్ అయితే ఇదే జోన్లో ఉంది. నిన్న మనం ట్రెండ్ లైన్ ఒకటి మార్క్ చేసుకున్నాం కదా, ట్రెండ్ లైన్ ఇది ఒక సపోర్ట్ జోన్ ఉంది అన్నాం కదా, అదే రేంజ్లో ఉంది ప్రజెంట్ అయితే. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే, ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఈ జోన్ క్రాస్ అయినాక కింది వరకు ట్రై చేస్తాను నేను. లేదు అంటే ఇదే రేంజ్లో ఉంటే అవాయిడ్ చేస్తాను మోస్ట్లీ. ఓకే, అప్ సైడ్ అంటే ప్రజెంట్ ఇక్కడ 20 SMA ఉంది, 20 మూవింగ్ యావరేజ్ ఉంది. అప్ సైడ్ చూడాలి అంటే 1 అవర్లో చూడొచ్చు. ఇది మొత్తం 20 పైనే ఉంది, 20 పైనే మూవ్ అవుతూ ఉంది. అదే నిన్న అన్నా కదా నేను, ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అవుతే ఇక్కడ వరకు నేను ట్రై చేస్తాను అని చెప్పిన కదా. లేదు అంటే మోస్ట్లీ ఇది క్రాస్ అయిన తర్వాతనే ఇక్కడ వరకు ట్రై చేయడం బెటర్ అని చెప్పిన కదా. ఇక్కడ నుండి చూడండి 1000 పాయింట్స్ వచ్చి మళ్ళీ విక్కేసి పైకి వెళ్ళింది. 15 మినిట్స్ చెక్ చేద్దాం ఒకసారి. చూడొచ్చు 15 మినిట్స్లో అయితే కంప్లీట్గా మూవింగ్ యావరేజ్ పైనే మూవ్ అవుతూ ఉంది. ప్రజెంట్ అయితే సైడ్ వేస్ ఉంది. ఓకే, నెక్స్ట్ 1 డే టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. 1 డే టైం ఫ్రేమ్లో అంతే, ఈ జోన్ క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ జోన్ వరకు ట్రై చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఈ క్రాస్ అయిందనుకో ఈ జోన్ వరకు ట్రై చేస్తా. ఇక్కడ నెక్స్ట్ ఈ లెవెల్ తర్వాత ఇక్కడ 200 ఉంది కదా, ఇదే జోన్లో సపోర్ట్ జోన్ కూడా ఉంది. ఈ సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకైనా వెళ్ళొచ్చు. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ మూమెంట్ అప్ సైడ్ ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా రిజెక్షన్ కనిపించి మళ్ళీ కిందికి వస్తుంటేనేమో ఇక్కడ వరకు ట్రై చేస్తా. లేదు అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తున్నట్లు అనిపిస్తే నెక్స్ట్ ఇక్కడ వరకు ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ ఇథీరియం చూద్దాం. ఇథీరియం చార్ట్ కూడా సేమ్ అంతే ఉంది. 1 అవర్ టైం ఫ్రేమ్ చెక్ చేద్దాం ఒకసారి. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక చిన్న ఎలిమినేటింగ్ వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎలిమినేటింగ్ వచ్చింది, 37 పాయింట్స్ వచ్చింది. బట్ ఇక్కడ వెంటనే మనకి రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ సస్టైన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు 200 వరకు ట్రై చేస్తాను నేను. ఓకే, ఇక్కడ సస్టైన్ అయ్యి ఏమన్నా చిన్న స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, 5 మినిట్స్లోనా 15 మినిట్స్లో అయినా ఇక్కడ వరకు 200 వరకు ట్రై చేస్తాను నేను. 15 మినిట్స్లో ప్రజెంట్ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది, ఈ జోన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఏమైనా చిన్న స్టాప్ లాస్ వస్తే నేను 200 వరకు ట్రై చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దీన్ని క్రాస్ అయింది కదా, కానీ 70 పాయింట్స్ వస్తుంది. దీనికే పెట్టుకున్నాం అనుకోండి, 31 పాయింట్స్ అంటే 1:2కి తీసుకున్నా ఆల్మోస్ట్ వచ్చినట్లే పాయింట్స్, 63 పాయింట్స్. ఇక్కడ వరకు స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఒకవేళ ఇక్కడ క్యాండిల్ సస్టైన్ అయ్యి నాకు 15 మినిట్స్లోనా 5 మినిట్స్లోనే తక్కువ స్టాప్ లాస్ వస్తే 200 వరకు ట్రై చేస్తాను నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో. లేదు ఇక్కడ నుండి రిజెక్షన్, ఇది రెసిస్టెన్స్ ఏరియా కదా, ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందకైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చెక్ చేసుకొని తీసుకుంటాను నేను. నెక్స్ట్ సొలానా చార్ట్ చూద్దాం ఒకసారి. నేను లెవెల్స్ అయితే మార్క్ చేసిన కదా, సేమ్ అవే ఉంచిన, ఏం చేంజ్ చేయలేదు. ఎందుకంటే మార్కెట్ అదే రేంజ్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదే రేంజ్లో ఉంది. కొత్త సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే ఏం రాలేదు మనకి. ఇక్కడ ఒకటి డ్రా చేయొచ్చు, ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అయితే కంప్లీట్గా అవే ఉన్నాయి, ఎక్కడ చేంజ్ కాలేదు, అదే రేంజ్లలో ఉన్నాయి, అదే రేంజ్లో ఉంది ప్రజెంట్ అయితే. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ చార్ట్ వచ్చేసి సొలానా ప్రజెంట్ అయితే సైడ్ వేసే ఉంది. 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ట్రై చేయాలి అన్నా వెంటనే ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా ఉంది, రెసిస్టెన్స్ దగ్గర సేమ్ 200 కూడా ఉంది. ఇది 1:1 కూడా రావట్లే ఇక్కడ. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయిందనుకోండి, ఇక్కడ ఈ జోన్ క్రాస్ అవుతే మంచిగా పాయింట్స్ పైకి క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇక్కడైతే ఎక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందో తెలియదు. మనకి ఇక్కడ 200 ఉంది, సేమ్ టైం ఒక రెసిస్టెన్స్ ఏరియా కూడా ఉంది. మోస్ట్లీ ఈ జోన్ అయితే నేను అవాయిడ్ చేస్తా. ఇది క్రాస్ అయితే నేను ఇక్కడ వరకు నేను టార్గెట్ పెట్టేసుకుంటా. లేదు అని అంటే ఇక్కడ ఈ జోన్ క్రాస్ అవుతే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టేసుకుంటా సొలానా.
ఓకే, మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెట్టిన ఆ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఆ వీడియో చేసిన, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.